విజయదశమి వచ్చేసింది. వేడుకలకు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశంలోని ఫేమస్ రామ్లీలా మైదానంతో పాటు అనేక ప్రాంతాల్లో రావణ దహనానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. చెడుపై మంచి గెలుపునకు సూచికగా రావణాన్ని దహనం చేస్తారు. మరి నిజంగా రావణుడు అంత చెడ్డవాడా? అసలు రావణ బ్రహ్మ పేరున్న వ్యక్తి రావణాసుడుగా ఎలా మారాడు? గొప్ప భక్తుడిగా పేరున్న రాజు పరమ కిరాతకుడుగా ఎందుకు విమర్శలు ఎదుర్కొన్నాడు? ఎందుకు తన కుటుంబం రాధ్యంతో పాటు ప్రాణాలను వదిలాడు? రండి తెలుసుకుందాం అసలు రావణుడు గురించి. చెడుపై మంచి గెలిచిన రోజు, రావణాసురుడిపై గెలిచిన రాముని ధీరత్వం. విజయదశమి అనగానే గుర్తొచ్చే విషయాలు ఇవి. నవరాత్రులు ముగిసిన 10వ రోజున శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి లోకానికి శాంతిని అందించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెడుపై మంచి గెలిచింది అనే దానికి గుర్తుగా మనం ప్రతి ఏటా విజయదశమి రోజున రావణ వధ జరుపుతుంటాం. మరి రావణాసురుడు నిజంగా అంత చెడ్డవాడా? ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీగా చెప్పలేం. ఒక్కసారి పురాణాలు తిరిగేస్తే రావణాసురుడు గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అతను రావణాసురుడు కాదు, రావణ బ్రహ్మ అని మొదట మనకు అర్థమవుతుంది. రావణుడు ఎన్నో అంశాల్లో ప్రావీణ్యుడు, గొప్ప గుణాలు, అపారమైన శక్తి కలిగిన వ్యక్తిగా చరిత్ర చెబుతుంది. రావణుడు 4 వేదాలు, 6 శాస్త్రాలపై పూర్తిగా పట్టు సాధించిన గొప్ప పండితుడు. అతని తండ్రి ఓ బ్రాహ్మణుడు, తల్లి రాక్షస వంశానికి చెందినది కావడం వల్ల అతనికి ఈ జ్ఞానం లభించిందని తెలుస్తోంది. అంతేకాదు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు శివతాండవ స్తోత్రం రచించి ఆలపించాడని చెబుతారు. ఇది అతని భక్తికి, సంగీత పరిజ్ఞానానికి నిదర్శనం. రావణుడు పరమ శివభక్తుడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేశాడు. శివుడి ఆత్మలింగాన్ని కూడా సంపాదించాడు. అంతేనా, రావణుడు అసాధారణమైన పరాక్రమవంతుడు, తిరుగులేని యోధుడు. బ్రహ్మిచ్చిన వరాల కారణంగా దేవతలు, రాక్షసుల చేతిలో మరణం లేకుండా ఉండే శక్తిని కూడా పొందాడు. కేవలం వ్యక్తిగా మాత్రమే కాదు, తన రాజ్యమైన లంక ఒక అద్భుతమైన, సంపన్నమైన రాజ్యంగా ఉండేది. రావణుడి పాలనలో బంగారు తాపడాలు కలిగిన భవనాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. రావణుడి పాలనలో సురక్షిత జీవనం గడిపేవారు అక్కడి ప్రజలు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించగలిగే పరాక్రమం రావణుడి సొంతమని చెప్పాలి. ముల్లోకాల్లో వీరుడిగా, ధీరుడిగా పేరు ప్రఖ్యాతలు గడించిన వాడు లంకాధిపతి. అంతేకాదు రావణుడు గొప్ప సంగీతకారుడు కూడా. రావణుడి గొప్పతనం ఇక్కడితో ఆగిపోలేదు. రావణుడు ఓ గొప్ప మాతృవాక్య పరిపాలకుడు. అతని తల్లి కైకసి ఒకానొక సందర్భంలో సముద్రపు ఒడ్డున ఇసుకతో సైకతలింగం తయారు చేసి ప్రతిష్ఠించుకొని పూజించే సమయంలో సముద్రంలో అలలు ఎగిసిపడి ఆ లింగం సముద్రంలో కలిసిపోయింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన తన బాధను తన కొడుకుతో చెప్పుకుంది. తల్లి దుఃఖాన్ని చూడలేక ఏకంగా ఆమె పూజ కోసం ఆత్మలింగం తీసుకొస్తానని చెప్పి తపస్సు ప్రారంభించాడు. అత్యంత కఠోర తపస్సు చేస్తాడు రావణుడు. అతని తపస్సుకు మెచ్చి ఏకంగా ఆత్మలింగాన్ని ఇస్తాడు పరమశివుడు. కాని దేవతలు కుట్ర చేసి దాన్ని కింద పెట్టేలా చేస్తారు. అదే ఇప్పుడు రామేశ్వరమైంది. ఇప్పుడు భక్తులు రామేశ్వరంలో శివుడిని దర్శించుకుంటున్నారంటే అది రావణుడి పుణ్యమే. అంతేకాదు ఇప్పటికీ కూడా శరన్నవరాత్రుల సమయంలో రావణ వాహనంలో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు రావణుడు ఎంత శివభక్తుడు. ఎన్ని గొప్ప గుణాలు, ధైర్య సాహసాలు, పరాక్రమం రావణుడి సొంతం. అందుకే రావణ బ్రహ్మ అని పిలుస్తారు. కానీ మనం ఇప్పటికీ రాముడిని సర్వగుణ సంపన్నుడిగా, మర్యాద పురుషుడిగా, సకల గులాబీ రాముడిగా కీర్తిస్తాం. దానికి కొన్ని కారణాలు. రాముడు దేవుడిని, రావణాసుడు రాక్షసుడిని చేసింది అదే. ఇప్పుడు మనం సంబరాలు చేసుకోవడానికి కారణం అదే. మనం ఎంతో గొప్పవారమైనా కావచ్చు, ఎంత వ్యక్తిత్వం ఉన్నవారైనా కావచ్చు, కానీ కొన్ని చిన్న లోపాలే మనల్ని విలన్ని చేస్తాయి. రావణాసురుడి విషయంలో కూడా అదే జరిగింది. ఆ లోపాలే రావణుడిని రాక్షసుడిగా మిగిల్చాయి. చెప్పుడు మాటలు వినడం అతడి వ్యక్తిత్వంలో ఉన్న మొదటి లోపం. చెల్లి శూర్పణఖ చెప్పిన మాటలు విని ముందు వెనుక ఆలోచించకుండా తప్పులు చేశాడు. సీతను అపహరించడం రావణుడు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఒకటే తప్పు కదా అని కొందరు ఆలోచించవచ్చు. కానీ ఆ ఒక్క తప్పే రావణుడి వ్యక్తిత్వాన్ని మంటగల్పింది. ఎందుకంటే ఓ పరాయి స్త్రీని అపహరించడం అతనిలోని దుర్గుణాన్ని బయటపెట్టింది. అప్పటి వరకు సంపాదించుకున్న గౌరవాన్ని మంటగలిపింది. ఎందుకంటే రావణుడు బ్రాహ్మణుడు, వేదాలు, శాస్త్రాలు తెలిసినవాడు. అయినప్పటికీ పరాయి స్త్రీని బలవంతంగా అపహరించడం, అది కూడా సాధువు వేషంలో వచ్చి మోసగించడం అనేది అతనికున్న జ్ఞానం మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీరు తీరుగా మార్చింది. అంతేకాదు ఒక రాజుగా, పాలకుడిగా పాలించాల్సిన ధర్మాన్ని, నీతిని పూర్తిగా విస్మరించినట్లయింది.
అంతేనా, తాను మనుషుల చేతిలో చావలేనని బ్రహ్మ నుండి వరం పొందాడు రావణుడు. ఈ అహంకారంతోనే రాముడి భార్యను అపహరించి తన శక్తిని ప్రదర్శించాలనుకున్నాడు. ఈ అహంకారమే అతని విచక్షణను, తెలివితేటలను నాశనం చేసింది. అతని కామవాంఛ కూడా అతనికున్న శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం అన్నిటినీ దారితప్పేలా చేసింది. పోనీ మంచి మార్గంలో ప్రయాణించాలంటూ అతని సోదరుడు విభీషణుడు భార్య మండోదరి చెప్పినా వినకుండా ఏకపక్షంగా మొండిగా వ్యవహరించాడు. ఇది అతని పాలకుడి లక్షణాన్ని మరింత దిగజార్చింది. ఒక స్త్రీ కోసం తన కుటుంబాన్ని, రాజ్యాన్ని, 1000 మంది సైనికులను పణంగా పెట్టాడు రావణుడు. ఇదే మహాపండితుడు, మహాభక్తుడని కీర్తించే వారి చేత ఓ దుష్టుడు, ఓ రాక్షసుడు అని తిట్టించుకునే స్థాయికి దిగజార్చింది. అందుకే రామరావణ యుద్ధం ఇప్పటి మనుషులకు ఓ పాఠమైంది. చెడుపై మంచి గెలుపుకు ఓ నాందేయింది. అదే పండగలా మారింది. అందుకే ప్రతి ఏటా విజయదశమి రోజున రావణ వధ జరుగుతోంది. ఆ రోజున మనం దహనం చేసేది రావణాసురుడి బొమ్మను కాదు, అహంకారాన్ని, మోసాన్ని, కామవాంఛని, అధర్మాన్ని. ఎంత జ్ఞానమున్నా, భక్తి ఉన్నా, పేరు ప్రఖ్యాతలు ఉన్నా మనలోని లోపాలే మనల్ని రాక్షసుడిగా మారుస్తాయి అనే దానికి రావణుడి జీవితమే ఒక ఉదాహరణ. కానీ ఈ విషయాలు ఇప్పుడు ఎంతమందికి తెలుసు? పండగ వచ్చిందా, రావణుడి విగ్రహాన్ని పెట్టామా, కాల్చామా అనే తీరుగా ఇప్పుడు పండగ మారిపోయింది. అసలు మనం విజయదశమి రోజు నిజంగా కాల్చాల్సింది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి? రావణాసురుడిని కాలుస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి మనలోని రావణుడి సంగతేంటి? మనలో ఒకటిగా మారిన ఆ అసుర లక్షణాలను ఎప్పుడు అంతమొందిస్తాం? మనలో రావణాసురుడు ఏంటి అనుకుంటున్నారా? అవును, మన చుట్టూ మాత్రమే కాదు, మనలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు. అందుకే అప్పుడప్పుడు మన ఆలోచనలు కూడా అలానే ఉంటున్నాయి. ఇంతకీ ఆ ఆలోచనలేంటి? వాటిని ఎలా గుర్తించాలి? ఎలా కాల్ చేయాలి? దసరా వచ్చిందంటే చాలు చాలా మంది ప్రిపరేషన్లో ఉంటారు. రావణ వధ ఎలా చేయాలి, ఎంత పెద్ద బొమ్మ పెట్టాలి, ఎలా కాల్చాలి, అబ్బో ఆ ప్రిపరేషన్స్ మామూలుగా ఉండవు. ఎంత గ్రాండ్ గా చేశామా, ఎంత హడావిడి చేశామా అన్నట్టుగా ఉంటుంది చాలా మంది తీరు. అసలు రావణుడి బొమ్మను ఎందుకు దహనం చేస్తామనేది కూడా తెలియకపోవడం కాస్త నమ్మలేని నిజమే. రావణ బ్రహ్మ రావణాసురుడిగా మారడానికి కారణాలు అతనిలోని లోపాలు. అందుకే రావణుడి అవలక్షణాలను 10 తలలతో పోలుస్తారు. అలాంటి లక్షణాలు చాలా మనలో ఉంటాయి. రావణుడి బొమ్మను దహనం చేసినంత సులభంగా మనలోని లోపాలను కాల్చలేం. కానీ అది జరిగితేనే అసలు విజయదశమి. కామం, క్రోధం, మోహం, లోభం, అహంకారం, అసూయ, స్వార్థం, అన్యాయం, అవివేకం, భయం ఇలా అనేక లక్షణాలు రావణుడిని రాక్షసుడిగా మార్చాయి. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఇలాంటి లక్షణాలు చాలా కనిపిస్తాయి. కానీ మంచితనం అనే ముసుగుతో వాటిని బయటపడకుండా జాగ్రత్త పడతారు. తెలిసి కొందరు, తెలియక మరికొందరు మన చుట్టూ ఉన్న వాళ్ళను ఏదో ఒక కారణంతో ఇబ్బంది పెడుతూనే ఉంటాం. వారి ఎదుగుదలపై అసూయతో అడ్డుకుంటూ ఉంటాం. స్వార్థం ఉండి కూడా సహాయం చేయకుండా ఉండిపోతాం. దురాశతో ఆలోచిస్తాం, అసూయతో రగిలిపోతుంటాం, స్వార్థంతో ఆలోచిస్తుంటాం. ఇలా ఎన్నో తప్పులు మనం రోజు తెలుసో తెలియకనో చేస్తూ ఉంటాం. విజయదశమి రోజున రావణ వధతో పాటు మనలోని ఈ రాక్షస గుణాలను కాల్చివేస్తేనే అదే అసలైన విజయదశమి. కాల్చివేయడం అంటే నిజంగా దహనం చేయాలని కాదు. మనలోని లోపాలను మనం గుర్తించడమే ఈ సమస్యకు పరిష్కారంలో మొదటి అడుగు. నిజమైన శత్రువును గుర్తించడం అనేది అసలు సమస్య. ఉదాహరణకు రావణుడికి అపారమైన జ్ఞానం ఉంది, కానీ ఆత్మ నిగ్రహం అనేది మాత్రం అస్సలు లేదు. అందుకే నాశనమయ్యాడు. అదే విధంగా మనం దిగజారిపోకుండా ఉండాలంటే మనలోని చెడు కోరికలు పెరగకుండా ఆత్మ నిగ్రహాన్ని పెంచుకోవాలి. కేవలం శక్తి, డబ్బు ఉంటే సరిపోదు. వాటిని ధర్మ మార్గంలో ఉపయోగించడానికి వివేకాన్ని పెంచుకోవాలి. రావణుడు అన్యాయంగా సీతను అపహరించాడు. ఆ ఒక్క అధర్మమే అతన్ని గొప్ప జీవితాన్ని కాల్చివేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాకు అన్ని తెలుసు అనే భావన, నేను చెప్పిందే సరైనది, నాకు ఎవరి సలహా అవసరం లేదు అనుకోవడం కూడా మన కుంపముంచుతుంది. గొప్ప పండితుడైన రావణుడు విభీషణుడి నుంచి సలహాలను అహంకారంతో తిరస్కరించాడు. అంతేకాదు తన శక్తి, పదవి ముందు అందరూ చిన్నవారి అనే భావన కూడా వదులుకోవాలి. విపరీతమైన కోపం, చిన్న విషయాలకే సహనం కోల్పోయి నియంత్రణ లేకుండా మాట్లాడడం లేదా ప్రవర్తించడం కూడా మనకు చేటు చేసేదే. రావణుడిని ఒక రాక్షస రాజుగా మాత్రమే చూడవద్దు. అత్యంత శక్తివంతమైన, జ్ఞానవంతమైన వ్యక్తిలో దాగి
దాగి ఉన్న లోపాలకు ప్రతీకగా చూడవచ్చు. ఈ లక్షణాలు మనలో ఉన్నప్పుడు మనం కూడా విజయం అంచుల దాకా వెళ్ళినా ఆ ఒక్క లోపం వల్ల పతనమయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేశాడు కాబట్టి రావణ బ్రహ్మ రాక్షసుడిగా మారాడు. అందుకే ఈ విజయదశమి రోజైనా కేవలం దిష్టిబొమ్మను కాల్చడం కాకుండా మన మనసులో తిష్ట వేసుకుని ఉన్న అహంకారం, ద్వేషం, లోభమనే రావణుడి లక్షణాలను దహనం చేయండి. రావణుడి లక్షణాలను దహనం చేయండి. అదే మనకు, మన సమాజానికి నిజమైన విజయాన్ని అందిస్తుంది. అదే నిజమైన విజయదశమి.